Hi, Uday. How are you? I'm good, sir. How are you? Good. Srijana, how are you? I'm good, sir. And Gomati. Gomati and I'm good, Prajwal. sir. Yes, How sir, are you? How are you? Nice, All good, nice sir, all seeing good. all of you. And వీళ్ళిద్దరిలో అయితే ఇంతకుముందు కలిసాను వీళ్ళిద్దరిని మీ ఇద్దరిని ఐ మీన్ ఐవ్ సీన్ యూ ఆన్ స్క్రీన్ Yeah. బోత్ ఆఫ్ యూ లుక్ వెరీ నైస్ చాలా Thank చాలా you బాగా so చేశారు much, sir. Yeah, Thanks a yeah. lot. పల్లబుడ్స్ అనే సినిమా మనము ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి వీ హీన్ పనిచేస్తున్నాం అండ్ ఐ హ్యావ్ నరేటెడ్ ఇట్ యూ లాంగ్ బ్యాక్. అవును తెలుసు నాకు గుర్తుంది యా సో గుర్తుంది సో అప్పుడు ఫస్ట్ టైం నేరేట్ చేసినప్పుడు వీళ్ళ ట్రాక్ యాడ్ చేయమన్నా ఎస్ సార్ Thank you so much, sir. Thank you. ఫర్ దట్ వీళ్ళిద్దరు ట్రాక్ యాడ్ చేయమని చెప్పారు ఎస్ సార్ యంగ్ లేదు అంతా యా young blood కూడా కావాలి దీంట్లో. ఉన్నారు Yeah. అండ్ ఆ జనరేషన్ అనేది కొంచెం ఆ దానికి ఒక చిన్న బిట్ యాడ్ చేయమని లైక్ టు గెట్ దట్ ఆర్క్ అని చెప్పారు. Yeah. సో వాట్ డూ యూ ఫీల్ లైక్ నేను అప్పుడు నరేట్ చేసినప్పుడు లైక్ డిడ్ యూ యాక్చువల్లీ ఫీల్ లైక్ దిస్ ఇస్ అ టైమ్ వి నీడ్ టు గివ్ దట్ కైండ్ ఆఫ్ ఎ డిఫరెన్స్? అంటే ఉదయ్ థింగ్ ఈజ్ ఐ ఆల్వేస్ లైక్ మన రూరల్ ఫిలిమ్స్ ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో నేను చాలా చేశాను రూరల్ ఫిలిమ్స్. ఐ ఆల్వేస్ లైక్ మన కల్చరు అది ఇది అండ్ సమ్టైమ్ అది ఐఎమ్ నాట్ సేయింగ్ యాజ్ టు బీ ఫిలాంథ్రఫిక్ ఆర్ ట్రైంగ్ టు బీ సెండింగ్ అ మెసేజ్ బట్ ఇట్స్ వెరీ చాలా చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్ ద ఫీల్ యూ గెట్ ఈ రూరల్ ఫిలిమ్స్ చేస్తున్నప్పుడు నాకు ద యంగర్ జనరేషన్ కొంచెం మర్చిపోతున్నారు సిటీస్లో పెరిగి అండ్ ఎస్పెషలీ ఈ సోషల్ మీడియా ఏజ్ తర్వాత వాటి తర్వాత మర్చిపోతున్నారు అనే ఒక చిన్న ఇది. అండ్ నాకు నువ్వు వచ్చి కథ చెప్పినప్పుడు ఇది చాలా బాగుంది కదా అండ్ దాంట్లో ఉన్న మెసేజ్ కూడా వెరీ రెలవెంట్ అండ్ నువ్వు మెసేజ్ ఇస్తానే చాలా ఎంటర్టైనింగ్గా చెప్పావు. ద బ్యాక్గ్రౌండ్లో మెసేజ్ ఉంది అండ్ ఎంటర్టైనింగ్గా చెప్పావు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎవరికైనా సరే ఎనీబడి. ఐ ఆల్వేస్ టెల్ నాకు అమలా ఎట్ హోమ్ షీ లుక్స్ ఆఫ్టర్ హర్ మదర్ అండ్ ఫాదర్ అట్ దేర్ బోత్ 87+. అండ్ షీ లుక్స్ ఆఫ్టర్ దెమ్ అండ్ తనకి ఎప్పుడు చెప్తాను నేను యు ఆర్ బ్లెస్డ్. ఓన్లీ బ్లెస్డ్ పీపుల్ కెన్ గెట్ ద ఛాన్స్ టు లుక్ ఆఫ్టర్ యువర్ పేరెంట్స్. ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఇప్పుడు కూడా చెప్తా ఉంటాను తనకి. అండ్ తను కూడా చాలా హ్యాపీగా షీ లుక్స్ ఆఫ్టర్. ఆ ఏజ్ వచ్చిన తర్వాత ఉంటాయి కదా వాళ్ళకి చాదస్తాం ఏదో ఒకటి ఇవి ఉంటాయి కదమ్మా. సో ఐ సే యు ఆర్ బ్లెస్డ్ అండ్ అంతకన్నా బ్లెస్సింగ్ ఉండదు. నువ్వు చిన్నప్పుడు నిన్ను అంత జాగ్రత్తగా చూసుకుని పెంచి ఏమీ జరగకుండా నిన్నంత ప్రొటెక్ట్ చేసి పెంచుతున్నారు పేరెంట్స్. వాళ్ళని చూసుకోకపోతే ఎట్లా? మనం ఇట్స్ ఎ బేసిక్ థింగ్ యూ కెన్ గివ్ బ్యాక్ టు దెమ్. వాళ్ళు ఏజ్ వచ్చిన కొంది చిన్నపిల్లలు అయిపోతూ ఉంటారు. ఇన్నోసెన్స్ వచ్చేస్తూ ఉంటుంది. చిన్న పంతాలు ఇవన్నీ ఉంటాయి. Old సో age, second childhood అంటారు. సెకండ్ చైల్డ్హుడ్. అందుకనే నాకు ఉదయ్ నువ్వు కథ చెప్పినగానే ఐ ఫెల్ట్ వెరీ గుడ్ ఈ కథ. అండ్ ఎంటర్టైన్మెంట్ వాజ్ దేర్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ సన్ వాళ్ళిద్దరి మధ్యన ఎంటర్టైన్మెంట్. ఇద్దరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకని వాళ్ళు దే కుడ్ నాట్ డూ దాట్ ఐ మీన్ హెల్ప్ ఈచ్ అదర్. సో బట్ నువ్వు చాలా ఎంటర్టైనింగ్గా చెప్పావు. అదే ఈ యంగ్ బ్లడ్ని తీసుకురమ్మన్నాను నేను వెన్ ఐ వాజ్ మీరు పాయింట్ చెప్పిన తర్వాత ఐ స్టార్టెడ్ థింకింగ్ లైక్ వాట్ కెన్ బి డన్ అండ్ దట్ హ్యాస్ టు బీ ఇన్ ద వరల్డ్. When I started writing that, I enjoyed these characters, sir. Like how I have got up and how this, the blend of all the young generation and these people, the characters, the arcs that has come out, I really enjoyed writing. అవును, it. And ఎందుకంటే I can't imagine without this character. మన సినిమాల్లో ఓల్డ్ సినిమాల్లో కానీ మన కల్చర్లోనే తాత మనోళ్ళ అవును సార్, రిలేషన్షిప్ ఈజ్ వెరీ వెరీ స్పెషల్. True, sir. It's a very, very special relationship. So for you that worked. Yes, sir. Actually, first of all, thank you so much, sir. మా ట్రాక్ యాడ్ చేయమని చెప్పినందుకు. ఇట్స్ అ బ్యూటిఫుల్ హై ఎనర్జీ ట్రాక్ సార్, స్పెషల్లీ రవిగా క్యారెక్టర్. అండ్ ఫస్ట్ కథ విన్నప్పుడు ఐ మీన్ టు మై ఏజ్ ఆడిషన్ ఇవ్వగానే వన్ థింగ్ వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్, ఇప్పుడు నేను హైదరాబాద్లో పుట్టి పెరిగినా కూడా ఐ కీప్ గోయింగ్ టు విలేజ్ పండగలప్పుడు వెళ్ళేసి వస్తాము. సో మాది నాగర్ కర్నూలు పదరా అని డీప్ ఫారెస్ట్ నల్లమల్ల సైడ్ ఉంటుంది సార్. సో అక్కడ దసరా అప్పుడు హడావుడి ఉంటుంది. ఒక్కసారి పండగ అయిపోగానే కామ్ అయిపోతుంది ఊర్లన్నీ. సో ఆ కామ్ అయిపోయినప్పుడు అప్పుడప్పుడు వెళ్ళేవాడిని ఏదన్నా
దెన్ ఐ యూస్ టు ఫీల్ దట్ అరే ఇక్కడ చాలా సైలెన్స్ ఉంది, స్పెషలీ పేరెంట్స్ తప్పదు సిటీస్కి వెళ్ళి బతకాలి, సో దే హ్యావ్ టు బీ దేర్. సో అక్కడ ఉన్నప్పుడు ఈ సినిమా కథ విని ఈ ట్రాక్ చూసి ఓహో నేను ఇలాంటి స్టోరీల్లో నేను పార్ట్ ఉండొచ్చు అన్నప్పుడు అమేజింగ్ సార్. దెన్ అగైన్ కమింగ్ టు ద ఫన్ పార్ట్, ఐ థింక్ అమేజింగ్ ఫన్ సార్. రవిగా అండ్ శ్వేత క్యారెక్టర్స్ కలిసినప్పుడు స్పెషలీ అవును, అమేజింగ్ రైటింగ్ యాక్చువల్గా. ఐ స్టిల్ రిమెంబర్ అంటే ఆడిషన్ ఇచ్చేటప్పుడు కూడా దర్ ఇస్ వన్ డైలాగ్, మురళీధర్ గారికి చెప్తారు వాళ్ళ వైఫ్, వెళ్తుంటే పెళ్లి చూపులు ఉంటాయి నెక్స్ట్ డే, వెళ్తుంటే వచ్చేటప్పుడు పక్క ఇంట్లోకి వెళ్ళి కుర్చీలు తీసుకురా అని అంటారు. సో ఐ ఫెల్ట్ అంటే మన ఇంట్లో రెండే ఉంటాయి జనరల్గా, మిడిల్ క్లాస్ ఇంట్లో 2 pair ఆఫ్ ప్లాస్టిక్ చైర్స్ ఉంటాయి అంతే, అంతే. ఇంకొక పేరు కావాలి అని అంటే పక్కింట్లోనే ఉంటాయి. ఎక్స్ట్రా వచ్చారని అంటే పక్కింట్లోనే కదా అడగాలి. సో ఐ టోల్డ్ అన్న చాలా న్యాచురల్గా ఉందన్న రైటింగ్. దెన్ ఐ థాట్ దిస్ ఫిలిం అందరికీ ఐ మీన్ లైక్ ఐ వాంటెడ్ టు అందరికి రిలేట్ అవ్వాలి సినిమా, ప్రతి గడపలో ప్రతి గూటిలో నేను ఈ సినిమా రీచ్ అవ్వాలి అనే థాట్లోనే ఐ విల్ రైట్ ఇట్ మంచి న్యాచురల్గా రాద్దామని రాశాను అనమాట. సో వెన్ యూ మనం సినిమా చూస్తున్నప్పుడు కూడా మీకు ఖచ్చితంగా ఫీల్ అవుతారు ఇది మన సినిమా, మన ఇంట్లో సినిమా అని చెప్పి. చాలా న్యాచురల్గా ఉంది రైటింగ్ అంతా. చూశాను కదా సినిమా, వెరీ న్యాచురల్. ద వే యూ అది షూట్ చేసింది కూడా వెరీ న్యాచురల్. అదే జరుగుతుంది మన దగ్గర, మనం కళ్ళ ముందు జరుగుతున్న ఫీలింగ్. అండ్ ఆల్ ద ఆర్టిస్ట్ ద వే మీరందరూ యాక్ట్ చేసిన విధానం కానీ అవన్నీ, ద యాక్టింగ్ వాజ్ వెరీ గుడ్. మీరు కథ విన్నప్పుడు అండ్ కథ చూసినప్పుడు మీకు ఒక చిన్న కనెక్ట్ ఒకటి ఉంటుంది కదా సార్, వాట్ ఈస్ దట్? ఏం ఫీల్ అయ్యారు సార్ మీరు? డిడ్ వి జస్టిఫై ఇట్? ఐ జస్టిఫైడ్ అంటే అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్ నాకు ఎప్పుడు రాలేదు. సో ఐ కెన్ నాట్ జస్టిఫై నాకు ఇది జరిగింది అది ఇది అని. బట్ ఐవ్ హర్డ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, అక్కడి నుంచి. ఐ మీన్ మై ఫ్రెండ్స్ అబ్బా మా ఫాదర్ చంపేస్తున్నాడు అనేవి అవి అంటము, ఇంటికి వెళ్తే ఇక ఊరు వెళ్తే వదలడు అని ఇటువంటి. అండ్ వెరీ క్లోజ్లీ అబ్జర్వ్డ్ క్యారెక్టర్స్ సార్. సో ఐ కెన్, సో హీఈస్ టెలింగ్ ఫ్రమ్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫాదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్ ఓన్లీ వన్ సింపుల్ థింగ్. తాతగారి పాయింట్ ఆఫ్ వ్యూ వాంట్స్ టు, కొంచెం ఇదిగా చెప్పాలంటే టైం ఒక ఏజ్ వచ్చిన తర్వాత అది చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతూ ఉంటుంది. ఇమాజిన్ హౌ ఫాస్ట్ టైమ్ మూవ్స్ ఫర్ పర్సన్ కాల్డ్ అట్ 85. అంటే అసలు ఎవ్రీ డే ఇస్ అ బోనస్. ఎవ్రీ డే రేపు ఉంటామా లేదా వెరీ ట్రూ సార్ అనేది ఎవ్రీ డే ఇస్ అ బోనస్. అండ్ పర్సన్ అట్ 30 మనకు అంత టైం ఉంది, ఇంకో ఇంత ఏజ్ ఉంది, ఇంకా అంత టైం గురించే పట్టించుకోరు వాళ్ళు. సో వాళ్ళకి నా వాళ్ళు అనేవాళ్ళు నా పక్కన ఉండాలి, నా దగ్గర ఉండాలి, నా దగ్గర చూసుకోవాలి అనేది డెఫినెట్గా అనిపిస్తుంది వాళ్ళకి. యా సో దాట్ యూ, ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద స్టోరీ. ఇవన్నీ చాలా బాగా తీసుకొచ్చావు ఇన్ యువర్ డైలాగ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మీకు టైటిల్ విన్నప్పుడు ఫస్ట్, ఎందుకంటే ఇప్పుడు మేము సినిమా చేస్తున్నప్పటి నుంచి పల్లబుర్స్ అని ఎక్కడ చెప్పినా కూడా వీఆర్ ఇంట్రెస్టింగ్ రియాక్షన్స్ వస్తుండే. సమ్ పీపుల్ వేర్ డీకోడింగ్, సమ్ పీపుల్ వేర్ లైక్ ఏంటిది, కొంతమందికి తెలుస్తుండే. సో వాట్ యూ ఫెల్ట్ సార్ అబౌట్ టైటిల్ విన్ యూనిక్గా ఉంది. బట్ టూత్ బ్రష్ అనేది అయిపోయింది కదా ఇప్పుడు. పళ్ళ బురుసు అనేది టోటల్గా అసలు ఎవరు వాడరు. టూత్ బ్రష్ తీసుకురారా అంటారు ఎవరైనా సరే. సో అది ఇట్ వాజ్ వెరీ యునీక్. అండ్ ఆటోమేటిక్లీ అది చెప్పినగానే అది మన విలేజ్కి తీసుకెళ్ళిపోయింది. ఆ టైటిలే మన విలేజెస్కి తీసుకెళ్ళిపోయింది ఆటోమేటిక్. అండ్ టు ప్యూర్ లాంగ్వేజ్, ప్యూర్ మన లాంగ్వేజ్, అన్అడల్టరేటెడ్ లాంగ్వేజ్కి వెళ్ళిపోయింది అది. సో ఐ రియలీ లైక్ ద టైటిల్. థ్యాంక్ యూ సార్. వెరీ 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 మచ్. ఉదయ్, వీళ్ళతో కానీ మిగతా ఆర్టిస్ట్తో కానీ ఫన్ మూమెంట్స్ ఇన్ ద సెట్స్ మాకేమైనా చెప్తారా సార్? ఎందుకంటే ఎవ్రీథింగ్ సీమ్స్ లైక్ ఫన్. ఎవ్రీథింగ్ సార్, అన్ని క్యారెక్టర్స్. సో హౌ మేజర్లీ వీళ్ళు ఇద్దరు, వాళ్ళతో పాటు ఇంకో 4 కోతులు ఉన్నాయి సార్. 4 కోతులు అయితే అసలు వాళ్ళ ఎనర్జీస్, వాళ్ళు చేస్తున్న క్యారెక్టర్స్
ఒకరైతే సెట్ లో కనపడేవారు కాదు సార్. వెన్ ఐ యూస్ టు కాల్ ఎక్కడ క్యారెక్టర్ అనగానే అది పంచెత్తుకుని పరిగెత్తుకుంటూ లగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు సార్. అవునా? సో దెన్ వర్కింగ్ విత్ దీస్ గైస్ ఆర్ లైక్ వీళ్ళిద్దరు టార్చర్ సార్. టార్చరా ఏది? Oh, very fun torture, sir. Fun torture, yeah, very cute, fun torture. Especially Raviga, he was enjoying the character అనమాట. అన్నా ఈ డైలాగ్ ఈ మాడ్యులేషన్ ఇట్లా చేద్దామా అన్న, ఇది చూడన్నా ఈ ఎక్స్ప్రెషన్ ఇట్లా బాగుందా అన్న. సో వర్కింగ్ విత్ హిమ్ వాజ్ లైక్ వెరీ ఫన్. అండ్ ఆల్సో గోమతి she had to catch up the accent అనమాట in the beginning. So then she caught up very well. After that, starting lo how she used to pronounce was little fun అనమాట. All those moments was so good. Yeah. నాకు ఈ విలేజ్ స్లాంగ్ అన్న ఆల్ స్లాంగ్స్, తెలంగాణ స్లాంగ్ కానీ, ఈస్ట్ గోదావరి స్లాంగ్ కానీ, అలాగే రాయలసీమ స్లాంగ్స్ అంటే బాగా ఇష్టం. అన్అడల్టరేటెడ్ స్లాంగ్, దాంట్లోకి ఏమీ వేరే లాంగ్వేజ్లు దూరకుండా ఒరిజినల్గా ఉంటాయి చూడు ఈ స్లాంగ్స్. దే ఆర్ సో నైస్ టు లిసన్ టు. విన్నప్పుడు ఆల్ ద స్లాంగ్స్ వెరీ ప్యూర్. యూ లుక్ ఎట్ ద ప్యూర్ బిహారీ స్లాంగ్ ఆర్ ద ప్యూర్ బెంగాలీ స్లాంగ్, ఎన్ని వింటా ఉంటే చాలా బాగుంటాయి. అండ్ తెలంగాణ ఇస్ సో నైస్ టు ద ఒరిజినల్ వన్. అండ్ నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు అది ఒక చిన్న స్మైల్ ఉంది నా ఫేస్లో డైలాగులు వింటున్నప్పుడల్లా, బికాస్ ఆఫ్ ద ఒరిజినల్ స్లాంగ్ యూస్ అండ్ వెరీ నైస్లీ స్పోకెన్. మీరు అందరూ సార్ తాత కూడా తాతే అని పిలవాలి కదా సార్. ఈ నా ఏజ్కి అందరినీ తాత అని పిలవాలి. సో అందరు అంతమంది తాతలు వేసేసరికి నాకు ఫ్రెండ్స్ ఊరికే తాతేమంటాం, ఏందే ఎప్పుడు వచ్చినావు, ఐ యూస్ టు సే దిస్ ఆటోమేటిక్. అండ్ అన్న అడుగుతున్నా, అన్న ఇది వర్కౌట్ అవుతుంది. దెన్ ఇట్ వాస్ ఇన్ టు ద స్లాంగ్, ఇన్ టు ద జోన్, అండ్ ఇట్ డిడ్ నాట్ ఫెల్ట్ ఫోర్స్ఫుల్. అండ్ నాకు ప్రేమతో పిలిచిన ఫీలింగ్ వస్తున్నది సార్ ఎప్పుడు. అంతే కదా, చాయ్ తీసుకురా అని అందరు పిలిస్తే Comedy dialogue on set. Raviga, chai patkora. Every single time he does, that's only dialogue. చాయ్ తీసుకురా, Chai patkora. ఏ రవిగా చాయ్ పట్టుకురా, చాయ్ పట్టుకురా. చాలా ఇంట్రెస్టింగ్ సెటప్ సార్ అది. చాయ్ బండి ఉంటది, పక్కనే కటింగ్ షాప్ ఉంటది రవిగాడికి, వాడి పేరు మీద పెట్టుకుంటాడు రవిగా కటింగ్ షాప్ అని. అవును, ఎవరైనా కటింగ్ కి లేట్ అవుతే 2 ఛాయలు లాగు అప్పుడు కూడా చేసేస్తా. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. yes very nice. Even the music was nice. I was listening to the music. Pawan CH has given the score. So beautifully done music. Nice Telangana folk has come out in the thing. Very nice. In the edit, like when you have seen it, you gave us a very interesting suggestion, which we went back and we worked, and అది చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే ఫిల్మ్ ఎమోషన్ దాని ఫ్లోని డిస్టర్బ్ చేయకుండా బట్ స్టిల్ బ్రింగింగ్ ద పేస్ టు ద ఫిల్మ్. లైక్ హౌ డిడ్ యూ కమ్ అప్ విత్ దట్ సజెషన్? ఐఎమ్ నాట్ షూర్ మనం చెప్పొచ్చో లేదో, బట్ చెప్పొచ్చు. ఇవన్నీ ఏమున్నాయి, ఫర్ ఆల్ ట్రిక్స్. హై స్పీడ్ షార్ట్స్ ఆర్ యూస్డ్ ఫర్ సర్టన్ థింగ్స్. అందరూ ఎక్కువ హై స్పీడ్ షార్ట్సే వాటి గురించి స్లో మోషనే తెలుస్తుంది, బట్ ఫాస్టర్ మోషన్ ఆల్సో కాన్స్టెంట్లీ. ఎస్పెషలీ మేము ఫిలింతో షూట్ చేసేటప్పుడు వీ హ్యాడ్ టు అప్పుడే ఆలోచించాల్సి వచ్చేది. ఈ షార్ట్ ఇక్కడ కొంచెం పేసప్ చేయాలంటే మనం కెమెరాలోనే షూట్ చేయాలి తగ్గించుకుని ఫ్రేమ్స్. సో అక్కడి నుంచి సజెషన్ ఇచ్చాను. నాకు ఐ నో బికాస్ ఆఫ్ ది ఏజ్ ఫ్యాక్టర్ కొంతమంది స్లోగా నడుస్తారు, వి కాంట్ డూ. ఐ మీన్ వాళ్ళని ఫాస్ట్గా నడవమని చెప్పలేము. అండ్ ఫిలిమ్స్లో పేస్ తగ్గిపోద్ది. అందుకనే ఐ గేవ్ యూ ద సజెషన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. It worked very well. అది వర్కౌట్ అవుతుంది. Very well. ఫన్ సార్. యాక్చువల్లీ మేము న్యూ ఇయర్ అందరం కలిసి చేసుకుని ఉండే సార్, ఎవ్రీవన్, బికాస్ 31st నైట్ వీ వర్ దేర్ ఓన్లీ దుబాకలో. సో మేమందరం ఎట్లా అంటే సార్, వీ మెట్ ఎట్ 11:30 అట్లా. సో సిట్టింగ్ లాఫింగ్, బట్ యూనిక్ థింగ్ ఏముండే అంటే సడన్గా ఎవ్రీవన్ స్టార్టెడ్ ఇమిటేటింగ్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫిల్మ్. హౌ రవిగా వాక్స్, హౌ శంభుతాత బిహేవ్స్, హౌ హీ సిట్స్, హౌ హీ ఈట్స్, ఎవ్రీథింగ్. అది ఎంత ఫన్ ఉండే అంటే సార్, న్యూ ఇయర్ పార్టీకి అదేనా? న్యూ ఇయర్ పార్టీ అదే. అండ్ అన్న ఫుల్ స్పాట్ లైట్ ఉదయన్న, బికాస్
ప్రతి క్యారెక్టర్ అర్థమైపోయింది. ప్రతి క్యారెక్టర్ ని నరేట్స్ ఇట్ బై యాక్టింగ్. సో ఇంకా ప్రతి క్యారెక్టర్ ని చేయడం సో యూనిక్ సెలబ్రేషన్ సార్ మాకందరికి. యా అంటే ఎవ్రీ క్యారెక్టర్ వెన్ ఐ యూస్ టు షూట్, నేను చూసినప్పుడల్లా ప్రతి ఒక్కరు ఒక్కొక్క విధంగా నడుస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, అండ్ దట్ కమ్స్ ప్రతిసారి అవి కనబడతానే ఉంటాయి సార్. దెన్ ఆ రోజు ఇంకా ఫన్ ఉండాలి అని చెప్పేసి దెన్ స్టార్ట్ చేశాడు స్టార్టెడ్ ఎవ్రీవన్ ఇంకా స్టార్టెడ్ సార్. ఐ స్టార్టెడ్ ఇమిటేటింగ్ ఎవ్రీవన్. తాతలు స్పెషల్లీ శంభు తాత, మా శంభు తాత ఏమైనా షార్ట్ బాగుంది సార్ మళ్ళీ చేద్దామనే ఏమైనా మంచిది సార్. మీరు చల్లగా ఉండాలి. బిడ్డ మీరు చాలా కష్టపడుతారు బిడ్డ, అంతా మీరే చేస్తారు, నేనే మంచిది సార్. ఏదైనా చెప్పడానికి వెళ్ళి సార్ ఇది కొంచెం ఇలా సార్ మంచిది సార్, మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తారు. ఏం కష్టం లేకుండా సో నైస్. లుక్స్ లైక్ మీరు చాలా ఎంజాయ్ చేసినట్టున్నారు సినిమా చూస్తుంటే. ఐ కెన్ సీ నువ్వు ఫీల్డ్ లో లేవు కదమ్మా. సో బట్ ద ఫన్ టు మీ ఈస్ ఓల్డీస్ ఉన్నారు కదా, వాళ్ళు ఎంత క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయారు అంటే ఇఫ్ ఐ సీ ద టేక్స్ నవ్వుకుంటూ ఉండేదారు లైక్ దే డోంట్ స్టాప్. లైక్ వాళ్ళిద్దరు ఇంకో ముసలావిడికి లైన్ వేస్తా ఉంటారు, దాని గురించి కొట్టుకుంటా ఉంటారు. నేను చిన్నప్పుడు ఇది చేసావు, నువ్వు చిన్నప్పుడు అది చేసావు. దే డోంట్ స్టాప్, దే ఆల్వేస్ ఇన్ ద క్యారెక్టర్. ఎంత ఫన్ ఉండే అంటే దట్ ఇస్ ఫన్ టు మీ. like that only actually. స్క్రీన్ కూడా పిల్లోల్లాగా they used to like mingle with us sir, all the oldies. కోతులు సార్, నలుగురు అయితే కోతులు సార్. అది సినిమాలో కనపడుతుంది, సినిమా చూస్తున్నప్పుడు కనపడుతుంది హౌ దే ఆర్ ఎంజాయింగ్. అండ్ ఇలాంటి క్యారెక్టర్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు ఇంకా ఫన్ ఉండేది సెట్ మీద స్పెషల్లీ. పల్లెటూరు వాతావరణం అనగానే ఒక వైబ్ ఉండదు కదా సార్. లైక్ వెన్ వి ఈ వింటర్స్లో షూట్ చేస్తున్నప్పుడు అందరం కలిసి వెళ్ళిపోయే వాళ్ళము. ఆ చలికి చిన్న చిన్నవి మాకు అనిపించేవి, ఇంత చలిలో షూట్ చేస్తున్నాము మనము అని చెప్పేసి. దట్ ఆ ఫన్ జోన్లోకి ఆ మూమెంట్స్ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాయి సార్ ఇన్ ద ఫిల్మ్. ఎంతమంది పాపులేషన్ లచ్చపేట? లచ్చపేట ఆల్మోస్ట్ ఒక 1000 people. 1000 people అంతే, స్మాల్ ఊరు. సార్ బాన్సువాడలో వెరీ స్మాల్ సార్. బాన్సువాడ ఇస్ నాట్ ఈవెన్ 200 people. నాట్ ఈవెన్ 200. యా, ఇట్స్ లైక్ ఏ ఐసోలేటెడ్ హ్యామ్లెట్. హ్యామ్లెట్స్ అవన్నీ కనపడతా ఉంటాయి పైన ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు నైట్ చూస్తూ ఉంటాయి, కనపడతా ఉంటాయి. But they supported us sir like crazy. Like breaks అప్పుడు ఊర్లో వాళ్ళే they used to like make separate dishes, చికెన్ కర్రీ ఈ రోజు, మటన్ కర్రీ ఈ రోజు, and they used to come and get it to the caravan every single day. అదే కదమ్మా, వి ఫర్గాట్ ఆల్ ఆఫ్ దట్. అదే కదా, వి ఫర్గాట్ ఆ ఆప్యాయతలు, ఆ ప్రేమ, దోస్ థింగ్స్. ఒకసారి ఆయా తెలంగాణ ఓన్లీ, ఐ మీన్ తెలంగాణ టు కర్ణాటక, బాదామి. ఐ వాజ్ గోయింగ్ ఆన్ ద రోడ్, ఐఎమ్ టాకింగ్, నేను ఇప్పుడు కాదు, షిరిడి సాయి సినిమా చేస్తున్నప్పుడు బాదామిలో షూట్ చేశాము. సో మేము రాత్రి రోడ్ మీద వెళ్తున్నాము, గూగుల్ ఫాలో అవుతాం కదా, గూగుల్ మ్యాప్. అది దోవ తప్పేసి ఒక చిన్న విలేజ్లోకి తీసుకెళ్ళిపోయింది. నైట్ అయిపోయింది, బాగా చిన్న రోడ్డు ఫాలో అయ్యి వెళ్ళిపోయాం. అక్కడ వెళ్ళిపోతే వాళ్ళకి తెలియదు నేను ఎవరో. నైట్ ఒక కార్లో వచ్చి ఆగాం కదా, కూర్చోబెట్టి దే సాట్ మీ డౌన్ అండ్ భోజనం పెట్టారు అందరూ. అప్పుడు 9 అయిపోయిందని భోజనం పెట్టారు. దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. తర్వాత ఒక అతను బైక్ మీద ఎక్కి చూపించాడు ఎట్లా గెట్ బ్యాక్ టు ద మెయిన్ రోడ్. అది మన సిటీలో అడగండి, ఇంపాసిబుల్ సార్. వాటర్ ఇచ్చిన వాళ్ళ ఇంటికి వాటర్ వెళ్ళినా కూడా వాటర్ తాగేటప్పుడు కూర్చుందా అన్న షార్ట్ రెడీ అవుతుంది, కూర్చుందా ఏం కాదు, ఏమైతే 2 నిమిషాలు కూర్చో ఫస్ట్ అయితే, కూర్చొని తర్వాతనే వాటర్ తాగిస్తారు. అప్పుడు కూడా అంతే, చిన్న ఊరు, అకింపేట ఎయిర్పోర్ట్ దగ్గర ఎక్కువ విలేజ్ షార్ట్స్ అన్నిటికీ అక్కడికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు బిఫోర్ హైదరాబాద్ బికేమ్ వాట్ ఇట్ ఈస్. అండ్ అప్పుడు దాంట్లో 1000 పాపులేషన్ ఉండేది. ఎవ్రీడే ఆఫ్టర్నూన్ ప్రొడక్షన్ ఫుడ్ కాదు, వాళ్ళే పెట్టేవారు. వాళ్ళే భోజనం చేసి పెట్టేవారు. ఇట్స్ ఫెంటాస్టిక్. ఆ టేస్టే వేరు ఉంటుంది సార్. ఇట్స్ లైక్ సో ఫ్రెష్లీ కమ్ ఫ్రమ్ ద ఫార్మ్ డైరెక్ట్ పొలాల నుంచి. యా. Sir, what is the favorite scene from the film you actually want to... No, my favorite scene, I don't want to reveal, was not the comedy scene. Kallallo, I mean, I felt choked up, was in the court. After he gets that money to be given. After that, a lawyer to మాట్లాడతాడు కదా. Yeah, sir. శంభు తాత. That goes శంభు తాత కదా? శంభు తాత లాయర్తో మాట్లాడతాడు కదా. That was very, very, it summed up the whole film. Yeah. That scene. Yeah.
దట్ Those సీన్ dialogues, yes, sir. Yeah. సమ్డ్ అప్. దాన్ని ఇంకా కొంచెం పిండగలుగుతారని కూడా అడిగాము. దాన్ని చేయగలుగుతారా, కెన్ యూ గెట్ మోర్ ఎమోషన్ అవుట్ ఆఫ్ ఇట్, బికాస్ దట్స్ అ హోల్ సమ్ అప్. Yeah. మీ సినిమాకి సమ్ అప్ అదే కదా, కథ అన్నిటికీ దట్ సీన్, దట్ ఈస్ ద పే ఆఫ్. అవును సార్. That's where things start. That is the payoff scene. Yeah. So that is one of my favorite scenes. Yeah. Thank you. And వీళ్ళిద్దరు లైన్ వేసుకోవడం ఒకరు. వెరీ నైస్, వెరీ ఇన్నసెంట్. ఇన్నోసెంట్, Very naive. నైవ్ అండ్ ఇన్నోసెన్స్. Yeah. రిహర్సల్ మండువా హౌస్ దగ్గర మేము రిహర్సల్ చేసేటప్పుడు వి అండర్స్టూడ్ సార్, ఓకే ఇది ఇలా వెళ్తుంది. ఓకే, హీ వాస్ వెరీ పర్టికులర్ అబౌట్ ద సీజన్స్ ఆల్సో సార్. అంటే మేము వింటర్లో చేసేటప్పుడు ఫస్ట్ షాట్ చేస్తున్నప్పుడు స్వెటర్ లేకుండా చేసా, అని ఒక 2 takes అయిపోయాక మళ్ళీ తెప్పించి స్వెటర్ వేయించి, వెరీ పర్టికులర్. ఆ వైబ్ రావడానికి. ద ఫిల్మ్ ఫాలోస్ టైమ్ లైన్ కూడా ఉంటుంది. వింటర్లో మొదలయ్యి మళ్ళీ కోత కోసేదాకా ఫిల్మ్లో ఆ రిప్రజెంటేషన్ అండ్ పొలం షాట్స్, Okay. ఎస్టాబ్లిష్మెంట్ షాట్స్ లో కూడా దట్ వాస్ దేర్. సో అది ఫాలో అయ్యారు. అది ఫాలో Fantastic. త్రూ ద ఎంటైర్. See, these nuances అందరికీ అర్థం కావు, బట్ సమ్వేర్ సబ్ కాన్షియస్లీ మనకి వెళ్ళిపోద్ది లోపలికి. Yes, sir. అంటే ఆ జోన్లోకి వెళ్తాం. Yeah. Yeah. దట్ జోన్ వి గో ఆఫ్ ఇంటూ. Yes, sir. These nuances help a lot of people don't understand. Adi subconsciously it helps you. Yeah. Then the reason he says is that greenery is like when his life is he's chirpy and all that. Later the dryness will represent his loneliness his and loneliness and all that. Of course. Visually. Of course. Srijana, generally I see films lo costume department lo, makeup department lo, sometimes set assistants, set department lo I see ladies. You are one of the first female editor I have come across. ఏమా ఇది ఎందుకు చూస్ చేసుకున్నావు? where did you start ఈ ప్యాషన్? సో ఫస్ట్ ఇట్ వాజ్ నాట్ ఎడిటింగ్. నాకు ఫస్ట్ సినిమాలు అంటే ఎంత పిచ్చి ఉండేదంటే, నాకు థియేటర్లో లాస్ట్ హాఫ్ అన్ అవర్ వచ్చిందంటే బాధేసేది. అయ్యో, సినిమా అయిపోతుంది, బయటకు వెళ్ళాలి, చదవాలి, స్కూల్కి వెళ్ళాలి, ఇది ఉండేది. సో నిన్న 3 hours కూర్చోబెట్టేది ఏంటా అని నేను యాక్చువల్లీ ఎక్స్ప్లోర్డ్. సినిమాలకి రావాలి అన్నది 10th లో మొదలైతే ఆ పిచ్చి మాస్టర్స్ అయ్యేదాకా లైక్ చదువంతా అయ్యి దెన్ అప్పటికి క్లారిటీ వస్తుంది కదా, ఐ కాంట్ డూ దిస్ అన్నది. అప్పుడు లైక్ వెన్ యూ కంట్రోల్ ద ఎమోషన్స్, యూ గివ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆ థియేటర్, అది ఇచ్చేది ఎడిటింగ్ అని తెలిసినప్పుడు దిస్ ఈస్ ద పాత్ ఐ ఫెల్ట్ ఐ వాంటెడ్ టు డూ. I believe film is made on the editing. ఇది ఒక చాప్టర్ అవుతే the main chapter is this. Editing. Editing, you can speed up, slow up, you can stretch and make it interesting where somewhere the director or anybody misses to uplift the film. Editing table may cheyachu, the artist's expressions are not right. Correct. You can cut forth. సో మీరు చెప్పిన ఒక పాయింట్ కూడా, దట్ హూమ్ టు ఫాలో ద పర్స్పెక్టివ్ థింగ్, Perspective. అది కూడా వి వెంట్ బ్యాక్ అండ్ వి వర్క్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చేంజింగ్ ద ఎక్స్ప్రెషన్స్ అండ్ టేకింగ్ Yes, it whole మారిపోద్ది సినిమా. మొత్తం మారిపోయింది సార్. మారిపోద్ది ఇట్ వాస్ సచ్ ఏ లెర్నింగ్. అండ్ Yeah. Because I always believe, even if you look at in real life also, you only follow one person. If you come into a room, you follow only one person. You go in life at home, you have one person is the priority. So eppudu you look at life from only one person's point of view. ఇద్దరిది 4-5 చూస్తే కొంచెం కేవాస్ అయిపోద్ది. So that same rule applies for films. You either follow his. Suggestion, actually, we went back where were we going little how could we justify it and చెప్పేసి మొత్తం చూసాం సార్. Then actually we felt that was right. Yeah. And No, you have we to put just that. one person point of view. Yeah. You watch World Cup, you watch only for India. That's all. Exactly. That is your person. Example, yeah. అంతే కదా. Take one side. One side you One have to side take. you have to take. 2 సైడ్లు తీసుకుంటే కన్ఫ్యూజన్. Yeah. We are confusing audience. I'm glad you followed that. We did, sir. We did. Yeah. it worked. We were able to achieve that. Yeah. All the points since beginning
what Palabursu right now is, we have been taking all your advices and what you have told us, that actually worked, and I have also learned the perspectives, how to look at the film, how to write. So all this helped me a lot. So Yeah. For all of us. for No, for all of us. fantastic. And I'm very happy. All it takes is a little small corrections, Yeah, I feel. yeah, I'm not saying it will become a great film, but it will change. change. Yeah, The story will change. Nice. I wish you all the best. Thank you so On August 14th. Wish us all the best. I'm also part of the film. Background nunchi. So I wish us all the best, and I'm very happy to. చాలా హ్యాపీగా ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం, అండ్ ఇంత చక్కటి ఫిలిం విచ్ విల్ బ్రింగ్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. Yes, sir. Thank you so much, sir. thank you so much, sir. ఆల్ ద బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ. Thank you, sir. Thank you so much. ఓకే, ఆల్ ద బెస్ట్.